హలో అండి, అందరికీ జై శ్రీరామ్. ఇక చూడండి, మా పాప పెండ అలుకుతుంది కదా. మాది చిన్న సందు అండి. చిన్న సందులో కొంచెం పెండ అయితే సరిపోతుంది. ఇంత సందుకి మేము ఒక ప్యాకెట్ పెండ కలర్ వేసుకుంటాము. మా పాప చూడండి కలుపుతూనే ఉంది, పెండ కలరు పెండ రెండు కలిసేంత వరకు. తర్వాత దాన్ని తిప్పి తిప్పి పెట్టింది. మనం టీ ఎలా తిప్పుతామో అలా తిప్పుతూనే ఉంది టీలా. మీరు కూడా ఎప్పుడన్నా పెండని ఇట్లా తిప్పినారో లేదో. మా పాప చూడండి ఎంత బాగా తిప్పుతుందో. టీ కూడా ప్రాక్టీస్ అవుతుంది, మీరు తిప్పుతూనే ఉండండి. పెండ చూడండి ఎలా అలుకుతుంది. మేము ఎప్పుడైనా కూడా పెండ అలుక్కోవాలంటే ఒకరోజు ముందే అలుక్కుంటాము. ఎందుకంటే మాకు ఉదయం పూట ఎండ రాదు, అందులో మా ఇంటి ముందు అందరు తిరుగుతారు, అంత పెండల్లా తొక్కుంటూ పోతారు అనేసి ఇలా నైటే అలికి పెట్టుకుంటాము. ఉదయం లేవగానే నీళ్ళు జగ్గులేసి ముగ్గేస్తాము. ఇక్కడ వచ్చేసి మా పాప చూడండి, నేసిన ముగ్గుకే తను మళ్ళీ రంగులు కొడుతుంది. నేను కూడా కొడతాను అంటే సర్లే కొట్టేసి అని చెప్పాను. చూడండి తను నేను వేసిన రంగు మీదనే ఎలా రంగు వేస్తుందో. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మా శ్రీరామ జయరామ అయోధ్య రామ బాలరామ, ఇన్నాళ్ళు వేచిన మా కళ్ళు ఇచ్చెను కర్పూర హారతులు, నీ నామము మా నోట పలికెను రామయ్య. ఇక్కడ మా బాబు కూడా బాలరాముడిలాగే ఉన్నాడు కదా అండి. మా చిన్ని ఇంట్లో పెద్ద దేవాలయం మా పూజా మందిరం. అక్కడ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ, ఇక్కడ మా ఇంట్లో రామునికి పూజ. ఈరోజు మా ఇంట్లో మేము చేసుకున్న రాములవారి పండగ అండి. ఇట్లా శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక్కడ వచ్చేసి మా పాప, మా తమ్ముని వాళ్ళ పాప, మా బాబు ముగ్గురు వచ్చేసి ఇక్కడ దేవునికి నమస్కరించుకొని అక్షింతలు వేసుకుంటున్నారు. నేను గోధుమ పిండితో ప్రమిదలు చేశాను, షార్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసేయండి మీరు కూడా. మనం చేసుకున్న ప్రమిదలు రెడీ అయిపోయినాయి. నేను ఇలా దీపంతలు చేసి ఇలా ఒత్తులు పెట్టేసి వెలిగించి ఇంటి ముందర పెట్టేశాను. ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి. దీపంతలు పెట్టేసి నమస్కరించుకున్నాను. ఈరోజు నేను రామాలయానికి పండగకి చేసుకున్న వంటలండి ఇవి. రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు చేశానండి నేను ఈరోజు. ఇక్కడ మా పాప వచ్చేసి బోట్రాయిని పూజిస్తున్నారు. మా పాప, మా తమ్ముడి వాళ్ళ పాప ఇద్దరు కలిసి పూజిస్తున్నారు బోట్రాయిని. మా ఊరి రాములవారండి. మాకు సపరేట్గా రామాలయం అంటూ లేదు. ఆంజనేయ స్వామి గుడిలోనే మాకు రాములవారు ఉన్నారు. రాములవారి తలవాళ్ళు కూడా ఈ ఆంజనేయ స్వామి గుడిలోనే పడతాయి. భగవద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంథాల సారాంశం ఒక్కటే, మనిషి మనిషిగా జీవిస్తేనే మానవ జన్మకి అర్థం పరమార్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.